ఈ ప్రపంచంలో కొన్ని రహస్యాలు ఎప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. కొన్ని కథలు విన్నప్పుడు మనకి తెలియకుండానే ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం అద్భుతాలు, అలౌకిక శక్తుల గురించి చాలా కథలు విన్నాం. సినిమా కథలు, పుస్తకాల్లోని ఊహాజనిత పాత్రలు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన కళ్ళ ముందే మనతో పాటే ఎప్పటికీ బతికేవారు, శక్తివంతులైన వారు ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు నిద్ర లేవగానే మీ ఇంటి పక్కనే ఒక 1000 సంవత్సరాల వయసున్న మనిషి ఉన్నాడని తెలిస్తే, లేదా మీరు వెళ్లే దారిలో నిశ్శబ్దంగా ఒక మహాశక్తివంతుడు మీ వైపు చూస్తూ నిలబడి ఉంటే, అలాంటి అద్భుతమైన కథ మన పురాణాల్లో ఉంది. మనం చిన్నప్పటి నుంచి ఒక పేరు విన్నాం, పవనసుతుడు, రామభక్తుడు, మహావీరుడు, హనుమంతుడు. ఈయన ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారని మనందరికీ తెలుసు. మరి హనుమంతుడితో పాటు ఇలాంటి శక్తులు పొందిన వారు ఇంకొంతమంది ఉన్నారని మీకు తెలుసా? మనం నమ్మినా నమ్మకపోయినా 7 చిరంజీవులు ఈ రోజుకి మన మధ్యనే ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి. వారు మన పుణ్యక్షేత్రాలలో, అడవుల్లో, పర్వతాల్లో నివసిస్తూ ధర్మాన్ని రక్షిస్తున్నారని చెబుతారు. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపదలో వారిని ప్రార్థిస్తే తప్పకుండా రక్షిస్తారని కూడా చెబుతాయి. ఆ 7 గురించి చెప్పే ముందు అసలు ఈ చిరంజీవులు అంటే ఎవరు? వీరు ఎందుకు చిరంజీవులయ్యారు? ఈ శక్తి వాళ్లకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించేవారు, కాలానికి చావుకు అతీతంగా ఉండే అద్భుతమైన వరం పొందినవారు. వీరిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన కథ, ప్రతి ఒక్కరిది ఒక గొప్ప త్యాగం. అందుకే ఈ వరం వారికి దక్కింది. అశ్వత్థామ చిరంజీవిగా మారిన కథ. అశ్వత్థామ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది మహాభారతంలోని ఒక విషాద గాథ. ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాండవుల శిబిరంలోకి అర్ధరాత్రి ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవులను నరికి చంపేశాడు. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఒక కఠినమైన శాపమిచ్చాడు. శాపగ్రస్తుడివై, రోగ పీడితుడివై 1000 సంవత్సరాలు ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతూ ఉండు అని శపించాడు. ఆ శాపం కారణంగానే అశ్వత్థామ అప్పటి నుండి ఈ భూమిపై ఒక చిరంజీవిగా మారిపోయాడు. తన నుదుటిపై ఉన్న మణిని కోల్పోయి తీవ్రమైన రోగాలతో, ఒంటరితనంతో బాధపడుతున్నాడు. మహాభారతంలో ఒక గొప్ప వీరుడిగా, అద్భుతమైన ఆయుధాలు కలిగిన వాడిగా ఉన్న అశ్వత్థామ తన దురహంకారం, కోపం మరియు చేసిన పాపాల వల్ల చివరకు ఇలాంటి కఠిన శిక్షను పొందాడు. నేటికి ఆయన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పర్వతాల్లో, అడవుల్లో ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ ఉంటారని చెబుతారు. ఆయన కలలో కూడా కనిపించని ఒక అద్భుతమైన శక్తి. తన పాపాల నుండి విముక్తి కోసం ఆరాటపడుతూ ఎప్పటికీ మానసిక వేదనను అనుభవిస్తున్న ఒక మహాయోధుడు అశ్వత్థామ కథ మనకు చేసిన కర్మలకు ప్రతిఫలం తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తుంది. మహాబలి దానానికి ప్రతిరూపం. మహాబలి చక్రవర్తి కథ దానానికి, త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇతను గొప్ప శక్తిమంతుడు, కానీ అహంకారంతో దేవతలను జయించి ముల్లోకాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితి చూసి విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలి దగ్గరకు వచ్చాడు. అప్పుడు బలి ఒక మహాయజ్ఞం చేస్తూ ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. వామనుడు తనకు కేవలం 3 అడుగుల నేల కావాలని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుడు వామనుడు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమని బలికి చెప్పి దానం చేయవద్దని హెచ్చరించాడు. కానీ బలి తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. గురువు మాటని కూడా కాదని వామనుడికి 3 అడుగుల నేల దానం చేయడానికి అంగీకరించాడు. వెంటనే వామనుడు విశ్వరూపం దాల్చి మొదటి అడుగుతో భూలోకాన్ని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలి తన తలను చూపించాడు. బలి యొక్క ఈ గొప్ప త్యాగానికి, అంకిత భావానికి సంతోషించిన విష్ణుమూర్తి బలిని పాతాళ లోకానికి అధిపతిగా చేసి చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు. అప్పటి నుండి బలి చక్రవర్తి ప్రతి సంవత్సరం ఓనం పండుగ రోజున తన ప్రజలను చూడటానికి వస్తాడని చెబుతారు. మహాబలి కథ మనకు మాట నిలబెట్టుకోవటంలో, త్యాగంలో గొప్ప విలువ ఉంటుందని నేర్పిస్తుంది. వ్యాస మహర్షి జ్ఞానానికి నిత్య ప్రతీక. వ్యాస మహర్షి కథ జ్ఞానానికి, ధర్మానికి, ఆయన చేసిన అపారమైన సేవకు నిలుపుదట్టం. సత్యవతి
పరాశర మహర్షుల పుత్రుడైన వ్యాసుడు చిరంజీవులలో ఒకరు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. మహాజ్ఞాని అయిన వ్యాసుడు ధర్మాన్ని రక్షించటానికి, మానవాళికి జ్ఞానాన్ని అందించటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. కాలక్రమంలో మానవులు వేదాలను అర్థం చేసుకోలేరని గ్రహించి ఆయన వాటిని 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు మానవ చరిత్రలో అతిపెద్ద ఇతిహాసమైన మహాభారతాన్ని కూడా ఆయనే రచించారు. 1000 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని, దానిలోని ధర్మ సూక్ష్మాలను, తత్వాన్ని మొత్తం ప్రపంచానికి అందించిన ఘనత వ్యాస మహర్షిదే. ఆయన ఈ అపారమైన జ్ఞానాన్ని అందించినందుకు, ధర్మాన్ని కాపాడటానికి చేసిన సేవలకు ప్రతిఫలంగా చిరంజీవిగా ఉండే వరం పొందారు. వ్యాస మహర్షి ఇప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నారని, అవసరమైనప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించటానికి వస్తారని నమ్ముతారు. వ్యాసుడి కథ మనకు జ్ఞానం ద్వారా, సేవ ద్వారా కూడా అమరత్వాన్ని పొందవచ్చని నేర్పిస్తుంది. హనుమంతుడు రామభక్తికి, నిస్వార్థ సేవకు ప్రతిరూపం. హనుమంతుడి గురించి మనందరికీ తెలుసు. రామాయణంలో రాముడి కుడి భుజంలా నిలిచిన మహావీరుడు. వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు కేవలం తన శక్తి, బలం వల్లే కాదు, తన అంతులేని భక్తి, నిస్వార్థ సేవ వల్లే మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. సీతమ్మను వెతకటానికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని లంఘించటం, సంజీవని పర్వతాన్ని తీసుకురావటం, ఇలా అసాధ్యమైన పనులన్నీ సుసాధ్యం చేశాడు. రాముడిపై ఆయనకున్న అపారమైన ప్రేమ, భక్తి కారణంగానే హనుమంతుడికి ఆ శక్తులన్నీ వచ్చాయని చెబుతారు. హనుమంతుడి సేవలకు వచ్చిన శ్రీరాముడు ఆంజనేయుడిని అమితంగా ప్రేమించాడు. రావణుడిని సంహరించిన తరువాత సీతమ్మ హనుమంతుడి నిస్వార్థ సేవను చూసి, నీకు చావు అనేది లేకుండా ఈ భూమిపై రాముడి కథ ఉన్నంతకాలం జీవించి ఉండు అని వరమిచ్చింది. ఆ వరం వల్లే హనుమంతుడు చిరంజీవిగా మారాడు. నేటికి హనుమంతుడు మన కళ్ళకు కనిపించకుండా ధర్మాన్ని రక్షిస్తూ, రాముడి నామాన్ని స్మరిస్తూ ఉంటారని చెబుతారు. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు హనుమంతుడిని ప్రార్థిస్తే ఆపదలో తప్పకుండా రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే హనుమంతుడిని అత్యంత శక్తివంతులలో ఒకరిగా పూజిస్తారు. విభీషణుడు ధర్మం కోసం నిలిచిన చిరంజీవి. విభీషణుడు రామాయణంలో రావణుడి తమ్ముడు. రావణుడి మాదిరిగా రాక్షస వంశంలో పుట్టిన విభీషణుడు మాత్రం ధర్మం, న్యాయం వైపు నిలబడ్డాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు విభీషణుడు ఆ పని తప్పని, వెంటనే ఆమెను రాముడికి అప్పగించాలని తన అన్నకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చివరకు రావణుడు అతని మాట వినలేకపోవటంతో విభీషణుడు లంకను వదిలి రాముడి దగ్గరికి వెళ్ళాడు. శత్రువుడు తమ్ముడిగా వచ్చినా రాముడు విభీషణుడి ధర్మాన్ని గౌరవించి అతన్ని తన సోదరుడిగా స్వీకరించాడు. రాముడి గెలుపులో, లంకా విజయంలో విభీషణుడు కీలక పాత్ర పోషించాడు. రావణుడి మరణాంతరం రాముడు విభీషణుడి ధర్మానికి మెచ్చి లంకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంతేకాదు ధర్మాన్ని రక్షించటానికి, నిత్యం రాముడిని స్మరిస్తూ ఉండటానికి వీలుగా విభీషణుడు ఈ కలియుగంలో కూడా చిరంజీవిగా ఉంటాడని వరమిచ్చాడు. విభీషణుడి కథ మనకు బంధాలు, రక్త సంబంధాల కన్నా ధర్మమే ముఖ్యమని నేర్పిస్తుంది. ధర్మం వైపు నిలబడిన వారికి విజయం తప్పక లభిస్తుందని, వారికి దేవుడి దయ కూడా ఉంటుందని ఆయన జీవితం నిరూపించింది. కృపాచార్యుడు గురువుగా, యోధుడిగా. మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. కౌరవులు మరియు పాండవులు ఇద్దరికి గురువుగా ఉన్న ఈయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఒక గొప్ప యోధుడు కూడా. శరద్వంతుడి కుమారుడైన కృపాచార్యుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. ధనుర్విద్య, వేదాలు మరియు అనేక శాస్త్రాలలో ఆయనకు అపారమైన జ్ఞానం ఉండేది. ఈయన గురువుగా కౌరవ, పాండవులకు అస్త్ర విద్యను నేర్పించాడు. మహాభారత యుద్ధ సమయంలో తన గురువుకు కృతజ్ఞతగా కౌరవుల పక్షాన నిలిచిన ఆయన మనసులో ధర్మాన్ని గౌరవించాడు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆయనకు ధర్మం మీద ఉన్న నమ్మకం మరియు తన విద్య పట్ల ఉన్న అంకిత భావానికి ప్రతిఫలంగా చిరంజీవిగా ఉండే వరం పొందాడు. కృపాచార్యుడు కలియుగాంతం వరకు భూమి మీద ఉండి ధర్మాన్ని రక్షిస్తారని పురాణాలు చెబుతాయి. కృపాచార్యుడి జీవితం మనకు జ్ఞానానికి, ధర్మానికి మరియు విధేయతకు ఎంత గొప్ప విలువ ఉంటుందో తెలియజేస్తుంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో మరియు ధర్మాన్ని రక్షించటంలో ఆయన అద్భుతమైన ఉదాహరణ. పరశురాముడు ధర్మానికి నిలబడిన అవతారం. పరశురాముడు విష్ణుమూర్తి 6వ అవతారం. ఆయన చరిత్ర, శక్తి మిగిలిన చిరంజీవులందరిలోకి ప్రత్యేకమైనది.
త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగంలో కూడా ఉంటారని వరం పొందినవారు. పరశురాముడు జమదగ్ని, రేణుకా దంపతుల కుమారుడు. ఆయన తన తల్లిదండ్రుల పట్ల, ధర్మం పట్ల అంతులేని భక్తి, గౌరవం కలిగి ఉండేవాడు. ఒకసారి తన తండ్రి ఆజ్ఞతో తన సొంత తల్లిని శిరచ్ఛేదం చేశాడు. ఈ కఠినమైన పనిని ధర్మం కోసం చేసినందుకు పరశురాముడు మళ్ళీ తన తల్లిని బ్రతికించగలిగాడు. క్షత్రియ రాజుల అహంకారాన్ని, దుర్మార్గాన్ని అంతం చేయటానికి ఆయన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. 21 సార్లు భూమి మీద క్షత్రియులందరినీ అంతం చేశాడు. ఆయన ధర్మాన్ని రక్షించటానికి, అవసరమైనప్పుడు ఆయుధాలు ధరించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. రామాయణంలో రాముడికి ధనస్సు పరీక్ష పెట్టినది కూడా పరశురాముడే. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు భీష్ముడికి కూడా గురువుగా ఉన్నది పరశురాముడే. పరశురాముడి జీవితం మనకు ధర్మాన్ని రక్షించటం, అన్యాయాన్ని అంతం చేయడం అనేది జీవిత లక్ష్యమని నేర్పిస్తుంది. కలియుగంలో కూడా ఆయన ధర్మాన్ని రక్షిస్తూ సరైన సమయంలో తిరిగి వస్తారని చెబుతారు. ఈ 7 గొప్ప చిరంజీవులు ఈ రోజుకి మన మధ్యనే ఉన్నారని, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తారని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. మనం కళ్ళకు కనిపించకపోయినా వారి శక్తి మనకు తోడుగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.